గోదావరి ఖని స్నేహ సాహితీ గ్రంథాలయంలో మంగళవారం సాయంత్రం తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారి వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ప్రాంతంలోని కవులు, కళాకారులు, మేధావులు పాల్గొని శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతాచారికి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా స్నేహ సాహితీ గ్రంథాలయం వ్యవస్థాపకులు ఏలేశ్వరం వెంకటేష్ మాట్లాడుతూ శ్రీకాంతాచారి బలిదానం మూలంగానే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, అందరినీ ఏకం చేసి తెలంగాణ రాష్ట్ర సాధన వైపుకు తెలంగాణ ఉద్యమకారులను నడిపించిందని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో శ్రీకాంతాచారి కుటుంబానికి ప్రభుత్వాలు న్యాయం చేయాలని కోరారు. శ్రీకాంతాచారి చనిపోయినటువంటి రోజు ఇవాళ ఆంధ్ర వాళ్ళతోటి తెలంగాణ వాళ్ళు కలిసిన తర్వాత అనేకమైనటువంటి ఒప్పందాలను చేసుకున్నారు. అనేక నమ్మకాలను ఆంధ్ర వాళ్ళు ఆ రోజు మనకిచ్చి విశాలాంధ్ర పేరుతో మనల్ని ఐక్యం చేశారు. ఆనాడు రాసుకున్నటువంటి పెద్ద మనుషుల ఒప్పందం కానీ, ఆనాడు రాసుకున్న ముల్కీ నిబంధనలను కానీ ఎవ్వి కూడా తెలంగాణలో అన్నింటినీ ఉల్లంఘించి తర్వాత 50 సంవత్సరాలుగా ఆంధ్ర వాళ్ళు వచ్చి మన ప్రాంతంలోకి యథేచ్ఛగా ఇష్టానురాజ్యంగా వాళ్ళు వివరించారు. మన నీళ్లను, మన నియామకాలను, నిధులను అన్నింటినీ కూడా వాళ్ళు తరలించిపోయారు. తీరని అన్యాయాన్ని జరిగింది. ఎందుకంటే ఇదంతా కూడా ఒకప్పుడు తెలంగాణలో కలుపుకునే ముందు వాళ్ళు చేసినటువంటి ఒప్పందాలకు ఇచ్చినటువంటి మాటకు అన్నింటినీ కూడా ఉల్లంఘించారు. వాస్తవాన్ని చెప్పాలంటే తెలంగాణ కలిసినటువంటి ఆంధ్రలో కలుపుకున్న మొట్టమొదటి రోజునే ఒకవేళ ఆంధ్రాకు ముఖ్యమంత్రి కనుక ఉన్నట్లయితే తెలంగాణకు ఉప ముఖ్యమంత్రిని ఇవ్వాలి. కానీ మొట్టమొదటి రోజునే ఆనాటి ప్రభుత్వము ఉప ముఖ్యమంత్రిని తీసేసి కేవలం వాళ్ళే ఆంధ్ర వాళ్ళే ఉప ముఖ్యమంత్రిగా ఉండి మొదటి రోజే ఉల్లంఘించారు ఆ నిబంధనలు అన్నింటినీ కూడా. తర్వాత అన్ని రకాలుగా ఉల్లంఘిస్తూ తెలంగాణ సంపదను మొత్తం కొలగొట్టేటువంటి ప్రయత్నం చేశారు, తరలించిపోయారు, నష్టం చేశారు. ఈ క్రమంలో ఆవేదన చెందినటువంటి ఇక తెలంగాణ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లేచారు. ఆ క్రమంలో ప్రజలందరినీ కూడా ప్రభావితుడైనటువంటి శ్రీకాంతాచారి తన మీద తానే కిరోసిన్ పూసుకొని కాలిపోవడం మనం చూస్తాం. మనం అందరం కూడా కలత చెందాం, ఆవేదన చెందాం. కానీ శ్రీకాంతాచారి చనిపోవడం అనేటువంటిది ఆత్మాహుతి అనేటువంటిది తెలంగాణ ప్రజలందరికీ మొత్తం బాధాకరమైనప్పటికీ కూడా, ఇలాంటి సంఘటనలు జరగకూడనివి అయినప్పటికీ కూడా శ్రీకాంతాచారి యొక్క మరణము తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేటట్టుగా అందరిలో ఆవేశాన్ని రగిలించింది. అది ఒక ఉద్యమ స్ఫూర్తిని, గొప్ప దీక్షను కలిగేటట్టుగా తెలంగాణ సాధించుకునే దిశగా ఆయన నిజాయితీతో చేసినట్టు ఆత్మార్పణం అనేటువంటిది తెలంగాణ వచ్చే దిశగా తీసుకువెళ్ళింది. అది మొదటి అడుగు. కాబట్టి శ్రీకాంతాచారిని చరిత్ర పొడుగుతో మనం ఇంకా 100 సంవత్సరాలకైనా శ్రీకాంతాచారిని గుర్తుపెట్టుకోవాలి. శ్రీకాంతాచారి ఏ ఆశయాల కోసమైతే తన ప్రాణాన్ని అర్పించాడో అలాంటి ఆశయాలు, ఎందుకంటే అన్యాయం జరిగింది, అన్యాయం అనేటువంటిది జరగకుండా భవిష్యత్తులో అన్యాయం ఎక్కడ జరిగినా కూడా ప్రజలు మేము త్యాగాలు చేస్తామనేటువంటి పోరాట స్ఫూర్తి అనేటువంటిది మనం పుణికిపుచ్చుకోవాలి. ఈ సందర్భంగా శ్రీకాంతాచారికి మనం నివాళులు అర్పిద్దాం.